హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారక్క జాతర గురించి మీరు వినే ఉంటారు. కానీ ఈ జాతర వెనుక ఉన్న నిజాలు, నమ్మకాలు, చరిత్ర ఎంతమందికి తెలుసు? తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం అడవుల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తారు. సమ్మక్క సారక్క వీరు దేవాలయాల్లో కూర్చునే దేవతలు కారు. అడవుల్లో నివసించిన గిరిజన మహిళా యోధులు. ప్రజల కోసం అన్యాయానికి ఎదురు నిలిచిన వీర నారులు. కాకతీయ రాజుల కాలంలో పన్నుల భారంతో బాధపడుతున్న గిరిజనుల కోసం సమ్మక్క రాజులపై తిరుగుబాటు చేసింది అనే నమ్మకముంది. యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాత వారు దేవతలుగా పూజించబడుతున్నారు. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే సమ్మక్క సారక్కలకు విగ్రహాలు ఉండవు. చెట్లు, వెదురు కట్టల రూపంలోనే వారిని తీసుకువస్తారు. ఇది ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీకగా గిరిజనులు నమ్ముతారు. జాతర సమయంలో ఎలాంటి ఆభరణాలు, వెండి, బంగారం కాదు, కేవలం బెల్లం మాత్రమే సమర్పిస్తారు. బెల్లమంటే తీపి మాత్రమే కాదు, నిజాయితీ, స్వచ్ఛతకు సంకేతం అని భక్తుల నమ్మకం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎంత భారీ జనసందోహం ఉన్నా ఇక్కడ ఎలాంటి తొక్కిసలాటలు జరగవు. సమ్మక్క సారక్కల దీవెనల వల్లే అది సాధ్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అడవుల్లో నుంచి అమ్మవారు వచ్చే సమయంలో గాలివానలు, ప్రకృతి మార్పులు జరుగుతాయనే నమ్మకం కూడా ఉంది. ఇది భక్తుల అంధవిశ్వాసమా, లేక ప్రకృతితో కలిసి జీవించిన గిరిజనుల అనుభవమా అనేది ఇప్పటికీ ఒక రహస్యమే. ఈ జాతర మతానికి మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, ఆత్మగౌరవం, స్వాతంత్రానికి ప్రతీక. అందుకే సమ్మక్క సారక్క జాతర కేవలం పండుగ కాదు, ఒక ఉద్యమం, ఒక చరిత్ర, ఒక విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. Bye, my dear friends.